దయచేసి అందరూ కూర్చోండమ్మా 10 నిమిషాలు. ఇక్కడ ప్రార్థన అవసరాలు ఉన్నాయి, దయచేసి చదువుతా ఉన్నాను, జాగ్రత్తగా వెళ్ళండి. ఇక్కడ ఆ కొప్పడి పోటీ గారు మన పడవ నడిపించేటప్పుడు ఆ యొక్క గణేశ్వరుడు పడిపోయినట్ట మన దేవుడు అక్కడికి ఎటువంటి యొక్క ప్రమాదం లేకుండా దేవుడు కాచి కాపాడాడు. అయితే కొన్ని రోజులు మరి రెస్ట్ తీసుకోమన్నారంట. మరి కొన్ని రోజులు రెస్ట్ తీసుకుంటా ఉన్నాడు ఇంటి దగ్గర. మరి అలాగే దశమార్గం కూడా మంత్రాన్ని పంపించారంటే 1000 రూపాయలు ప్రార్థన చేద్దాం మరి కుటుంబం కోసం. ఆ పోటీ యొక్క ఎటువంటి అనేది కాకుండా ఆ కుటుంబం కోసం మనం ప్రార్థన చేద్దాం. సత్యవతి గారు ఆ పంట డబ్బుల్లో ఆ యొక్క దాని డబ్బులో మరి దేవుడు ఎంతో ఇటువంటి మబ్బులు మేఘాల్లో మరి కాచి కాబట్టి చక్కగా ఆ చేతులు పంట రావడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే మరి వాడు కూడా మానిపించి మరి దేవుని మానిపించారండి. అలా మరి జంటల స్వాతి గారికి మరి రాత్రి అంతా చాలా మరి బలహీనత కలిగింది. మరి హాస్పిటల్లో ఉందని చెప్పారు. మరి బిడ్డ కోసం మనం ప్రార్థన చేద్దామండి. మరి దగ్గర హాస్పిటల్లో ఉన్నానండి మరి స్వాతి గారి కోసం, ఆ కుటుంబం కోసం మరి మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి జంటల 5 ఎకరాల భార్య మరి క్షేమంగా ఆ దూరదేశాల నుంచి మరి క్షేమంగా ఆ యొక్క గృహాన్ని నడిపించారు. మరి సాక్షి అదే చెప్పమన్నారు. ఎక్కడంటే వాళ్ళు ఆ పెళ్ళికి ఎక్కడికి వెళ్ళారండి. చాలా బలహీనంగా ఉందంట. మరి వాటికి పెళ్లి కోసం మరి ప్రార్థన చేయమని కోరారండి. మరి తప్పకుండా మనం ప్రార్థన చేద్దాం. ఇంకా సాక్షాత్ చెప్పినప్పుడు అందరూ అనేకమైన దేవుడు ఆ యొక్క వ్యాధులను బలహీనత నుంచి మరి దేవుడు ఆయన పాపుదల ఆయన భద్రత మన మీద కుమ్మరించేంత వరకు క్షేమంగా మనల్ని మరి ఈ రోజు వరకు మన మందిరానికి నడిపించారు. ఎందుకంటే మరి సరే మంగళ గారు కూడా సాక్షి చెప్పారు. ఆ పడుకున్నప్పుడు కూడా దేవుడు నాకు వరకున్న దేవుడు ఆయన కాపాడాడు. అయితే మన దేవుడు మనల్ని ఏంటి పడుకున్నప్పుడు చేతులు కాలు కడగొట్టేసి దేవుడు, అవునండి, కాపాడే దేవుడా. దేవుడికి స్తోత్రం. మన దేవుడు అందరినీ ధారాళముగా కాపాడే దేవుడు మన దేవుడు. మన దేవుడు అందరినీ కూడా స్వస్థత కలగజేసే దేవుడు మన దేవుడు. మన దేవుడు అందరిని కూడా స్వస్థపరిచే దేవుడు. మన బిడ్డల్ని మన కుటుంబాలు అందరినీ పోషించే దేవుడు మన దేవుడు. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఇక మన జీవితంలో ఎందులో నడుచుకోవాలి మనం? ఎందులో? దేవుడిలో కాదు, వెలుగులో నడుచుకోవాలి. ఆ వెలుగా దేవుడు. ఎవరంటే ఆ వెలుగే మన ప్రభువు, ఆ వెలుగే మన దేవుడు, ఆ వెలుగే మన నిత్యుడు తండ్రి. అందులో మనం నడుచుకోవాలి. దేవుడికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, మరి వచ్చిన బిడ్డలందరికీ మరి వందనాలకి చాలా మంది ఈ యొక్క వేసవకాల సమయంలో మరి గృహాలకు వెళ్ళారు. అప్పటికి పర్వాలేదు కానీ మరి బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ క్షేమంగా మరి బిడ్డలు ఉండాలి. మరి దేవుని పాపుదల మరి బిడ్డలు కాగాలి. మరి ఇంకా ఇంటర్మీడియట్ బిడ్డలు మరి ఎగ్జామ్స్ రాశారు. మరి బిడ్డలు మరి చక్కగా పాస్ అవడానికి ఎగ్జామ్స్ కోసం చూస్తున్నారు. అలాగే సప్లిమెంట్ పరీక్షలు 10th క్లాస్ అందరూ రాసిన బిడ్డలు అందరూ చక్కగా మరి దేవుని మందిరంలో మనం ప్రార్థిస్తూ ఉన్నాం. అందరూ పాస్ అవును కాక, అందరూ అవసరతలు దేవుడు తీర్చును కాక. ఆమేన్. మరి అందరూ లేచినట్టయితే ఆకారుగా ప్రార్థన ఆశీర్వాదాలు మనము కూడా ముగించుకున్నామండి. ప్రార్థన స్టీవెన్ గారు, సంఘపెద్ద స్టీవెన్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదాలు తీసుకుని మాట్లాడదామని. ప్రార్థన చేస్తున్నామండి. మోహన సర్వాధికారి ఆలోచించుకుని స్వప్రచారించుకుంటున్నారండి. ఇదిగో ప్రవకర్షణ వారం కాసు కాబట్టి వారం దాకా ప్రవేశపెట్టిన ప్రతి కుటుంబాన్ని 10 మాత్రమే అందరికీ కాసు భద్రపరిచి ఇదిగో తండ్రి ఆత్మ